మేడం, యాక్చువల్గా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్నారు అన్న విషయాలు ఇవాళ మనం వింటూ ఉన్నాం. ఎంతవరకు నిజమేది? అసలు ఈ వ్యాక్సినేషన్ నిజంగా పనిచేస్తాయా? ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా ఉందా? ఈ కోవిడ్ సిచ్యువేషన్లో వేల కోట్లను గడించినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ ఓన్లీ వాళ్ళు వ్యాక్సిన్ మాత్రమే అమ్మారా? నయం చేసేటటువంటి మందును అమ్మారా? సార్ నమస్తే అండి, డాక్టర్ మౌనిక గారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క రైనీ సీజన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్తో కానీ, ఫ్లూస్ అంటాము, లేకపోతే ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ అని, లేకపోతే సో మెనీ పీపుల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ యొక్క ఫ్లూతో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది సఫర్ అవుతున్నారు. సో దీనికి వాళ్ళు వెళ్ళి ఈవెన్ కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి అనేటటువంటిది చెప్తున్నారు. కాకపోతే చాలామందికి ఇక్కడ అవగాహన లేనిది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక డెలివరీ అయ్యారో, డెలివరీ అయిన తర్వాత ఆ బాబు అవనివ్వండి పాప అవనివ్వండి ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వ్యాక్సినేషన్ అంతా ఇచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 11 years 12 years పీరియడ్ వరకు ఇస్తూ ఉంటారు. దాని తర్వాత మనకు ప్రాబ్లమ్స్ రావని, లేకపోతే అప్ టు మన లైఫ్ స్పాన్ వరకు కూడా ఎటువంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి అసలు యాక్చువల్గా, అలాంటి వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మీరు ఈ ఎపిసోడ్ ద్వారా మన ప్రేక్షకులకి చెప్పాలి. ఎస్ అండి, మీరు చెప్పినట్టుగా చాలా మందికి అసలు పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. పుట్టినప్పటి నుంచి డే 1లో BCG వ్యాక్సినేషన్ ఇస్తారు. తర్వాత స్టెప్ బై స్టెప్ అసలు ఏమి ఇవ్వాలి అనేది ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. కానీ అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, అసలు దాని గురించి అవేర్నెస్ అనేది చాలా మందికి తెలియదు. సో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా వీ హ్యావ్ టు జనాలకి తెలియాల్సింది ఏంటంటే అడల్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి, తీసుకోవడం చాలా మంచిది. వ్యాక్సిన్స్ అనేవి మనం ప్రివెంటబుల్ డిజీజెస్ని ప్రివెంట్ చేయడం కోసం అనేసి ఇస్తాము. సో మనకి ఇప్పుడు మేజర్గా ప్రివెంటబుల్ డిజీజెస్ ఏంటి అంటే, అవి రాకుండా ముందే వ్యాక్సిన్ అనేది తీసుకుంటే అవి రాకుండా అయినా ఉంటాయి, లేకపోతే అవి వస్తే మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతాయి, సివియర్గా వెళ్ళవు. దానికోసం మనం వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ వ్యాక్సిన్ నార్మల్గా ఇప్పుడు మనకి డిజీజ్ అనేది ఎలా వస్తుంది, ఒక రోగం అనేది ఎలా వస్తుంది, స్పెషల్లీ ఇన్ఫెక్షస్ డిజీజ్ ఎలా వస్తాయి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ చేస్తాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరసెస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, పారాసైట్స్ ఏవైనా అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ వ్యాక్సిన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం కానీ, లేకపోతే మనకి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళి దాని యాంటీజెనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఆ డిజీజ్ని కాజ్ చేయడం కోసం. సో వ్యాక్సిన్స్ అనేవి ఎలా తయారవుతాయి అంటే ఆ చిన్న మైక్రో ఆర్గానిజం లో డోస్లో కానీ, లేకపోతే దాని ఒక యాంటీజెనిక్ ప్రాపర్టీ తీసుకొని బయట ఆర్టిఫిషియల్ కల్చర్లో మనం గ్రో చేస్తాం. దాని ఒక చిన్న పార్ట్ని మనం వ్యాక్సిన్ ద్వారా ఇస్తే ఏమవుతుంది అంటే ఒక ప్రైమరీ రెస్పాన్స్ అనేది మనకి బాడీలో వస్తుంది. ఆ ప్రైమరీ రెస్పాన్స్ ఏమైతే చేస్తుందో బాడీలో మెమరీ సెల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటుంది. ఆ మెమరీ సెల్స్ మన బాడీలో ఉంటాయి. సో దట్ నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ మెమరీ సెల్స్ సెకండరీ రెస్పాన్స్ ఆర్ బూస్టర్ రెస్పాన్స్ అంటాం, అవి ఆటోమేటిక్గా వచ్చి ఫైట్ చేస్తాయి దాన్ని. సో మీకు అప్పుడు డిజీజ్ అనేది రాదు, ఎస్పెషలీ ఇన్ఫెక్షస్ డిజీజ్ అనేది రాదు, లేకపోతే వచ్చిన మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతుంది. డాక్టర్ మౌనిక గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు యాక్చువల్గా ఒకసారి వ్యాక్సినేషన్ ఇస్తే దాని మెమరీ లాగా ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క పారాసైట్ కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ బాడీలో ఎంటర్ అయినప్పుడు అది నెక్స్ట్ టైం కూడా ఈ యొక్క ప్రివెన్షన్కి యూజ్ అవుతుంది. అంటే ఎన్ని రోజులు, ఎంత కాలం ఉంటుంది అనేటువంటిది చెప్పాలి. కరెక్ట్ అండి, ఇది చాలా మందికి దీనిపైన డౌట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు వైరస్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి చాలా ఇంటెలిజెంట్, అవి ఏంటంటే రూపు మార్చేస్తూ ఉంటాయి, మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి మనకి.
స్పెషల్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ సమ్ యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్ అనేవి ఉంటాయి. అంటే మ్యూటేషన్స్, అవి మ్యూటేషన్స్ వచ్చినప్పుడు స్ట్రెయిన్స్ మారిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. సో అవి ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి. సో మనకున్న ఆర్గానిజంని బట్టి వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మనకి MMR ఉందనుకోండి, దానికి అదంత తొందరగా మ్యూటేట్ అవ్వదు. సో ఇంతకుముందు ఏంటి, అది ఒకటి తీసుకుంటే మనకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలా ఉండేది. సో అది మనకు ఉండే ఆర్గానిజంని బట్టి, ప్లస్ ఆ వ్యాక్సిన్ ఎలాంటి ఇమ్యూనిటీ అయితే ఇస్తుందో, ఇమ్యూనిటీలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సెల్ మీడియేటెడ్ కానీ హ్యూమరల్ ఇమ్యూనిటీ, అలా డిఫరెంట్వి ఉంటాయి. సో అది ఇచ్చే దాన్ని బట్టి అండ్ ప్లస్ అది ఎన్ని రోజులు ఉంటుందో ఆ డ్యూరేషన్ మనకి చాలా స్టడీస్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ డోసెస్ అనేది అనేది అడ్వైస్ చేస్తాం. కొన్నిటికి ఒకటి సరిపోతుంది, కొన్నిటికి 2-3 డోసెస్ అవసరం పడతాయి. అడల్ట్ వ్యాక్సిన్స్లో ఒకటేమో వి ఆల్సో హ్యావ్, మీరు HPV వ్యాక్సిన్ ఇవ్వని ఉంటారండి, సర్వైకల్ క్యాన్సర్ కోసం. ద ఓన్లీ క్యాన్సర్ ఇప్పటి వరకు ప్రూవెన్ క్యాన్సర్కి HPV వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది క్యాన్సర్స్లో. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్కి ఉన్నాయి. మనకి ఇన్ఫెక్షన్స్కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందరికీ పీడియాటిక్ షెడ్యూల్ తెలుసు, పీడియాటిక్ వ్యాక్సిన్స్ తెలుసు, BCG, MMR కానీ, DPT కానీ, ఇవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది మనకి. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా కానీ ఇవన్నీ మనకు ఒక లిస్ట్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి, టెటానస్ బూస్టర్, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ సిమిలర్ వే అడల్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే కొంతమందికి యాజ్ వి గ్రో, పెద్దగా అయ్యే కొద్దీ ఇమ్యూనిటీ కొంతమందికి డౌన్ అయిపోవచ్చు. చాలా రీజన్స్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అడల్ట్ వ్యాక్సిన్స్ తీసుకుంటే బెస్ట్. చాలా వరకు హాస్పిటలైజేషన్ ప్రివెంట్ చేయొచ్చు. చాలా వరకు ప్రొడక్టివిటీ, ఆఫీస్కి వెళ్ళకపోవడము, ఇలాంటివి ఎన్నో లాస్ ఆఫ్ వర్క్ అవుతుంది మనకి. ఇవి తీసుకుంటే చాలా వరకు అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇది డిసీజ్ బేస్డ్ ప్రివెన్షన్, అంటే వ్యాక్సిన్ ఉంటుందా లేకపోతే ఒక కామన్ వ్యాక్సినేషన్ గా ఉంటుందా? ఎస్, దీనికోసం మనకి వీ హ్యావ్ చాలా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. అడల్ట్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు CDC గైడ్ లైన్స్ అంటే మనకి సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, మనకి అడల్ట్ ఇండియన్ గైడ్ లైన్స్ వేరే ఉన్నాయి. సో డిఫరెంట్ వ్యాక్సిన్ షెడ్యూల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. అడల్ట్ వ్యాక్సిన్స్లో మేజర్గా మనకి ఇప్పుడు ఏమేమి వాటర్ ప్రివెంటబుల్ అడల్ట్ డిజీజెస్ అంటే DPT మళ్ళీ తీసుకోవచ్చు. అదేంటంటే డిప్తీరియా, పర్టూసిస్, టెటానస్, MMR వ్యాక్సిన్, హెపటైటిస్, మేజర్ హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకుంటే హెపటైటిస్ ఇస్ ప్రివెంటబుల్. మళ్ళీ తీసుకోమంటారు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ప్రకారం అయిపోయిన తర్వాత? ఎస్, అంటే డిపెండ్స్ అండి. మీరు ఫస్ట్ మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ విల్ చెక్ యువర్ ప్రీవియస్గా ఏం తీసుకున్నారు, దాన్ని బట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇట్ విల్ బి డిసైడెడ్. ఓకే, అంటే అది గుర్తుండదు కదా ఇప్పుడు మీరు? అవును మాక్సిమం మనకి షెడ్యూల్డ్ ఉంటున్నాయి ఈ మధ్య. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ప్రీవియస్గా MMR తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఒక డోస్ విల్ బి సఫిషియంట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వ్యాక్సిన్. ఒకసారి 2 డోసెస్ అట్లా మీరు తీసుకునే వ్యాక్సిన్ బట్టి విల్ హ్యావ్. వారిసెల్లాకి అవైలబుల్ ఉంది, జోస్టర్, ఇవన్నీ వైరసెస్, వారిసెల్లా, జోస్టర్ ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి అనేది వస్తుంది ఫస్ట్ థింగ్. సో ఈ వ్యాక్సిన్స్లో ఇంకొక ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్. మెయిన్గా ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్లూ సీజన్ నడుస్తుంది ఇప్పుడు మనకి. ఫ్లూ అంటే ఏంటి అంటే ఫ్లూ ఇస్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది మామూలుగా ఫ్లూ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీకు జలుబు, ఫ్లూ ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే జలుబు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తర్వాత కొంచెం ఆయాసం రావడము, నీరసంగా అనిపించడము, బాడీ పెయిన్స్, హెడేక్, ఇవన్నీ ఉంటాయి ఫ్లూలో. కానీ మీరు కామన్ కోల్డ్ అనుకోవచ్చు. కామన్ కోల్డ్కి దీనికి కామన్ కోల్డ్లో జస్ట్ సాధారణంగా కొంచెం హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ కొంచెం ఏదో లైట్గా ఉంటాయి, ఎక్కువ ఉండదు. అదే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూలో ఏంటంటే అవి ఇంకా సివియర్గా ఉంటాయి. మీకు బాడీ పెయిన్స్ కానీ, అసలు లెగలేకపోవడము, వీక్నెస్ అనిపించడము. ఇంకొకటి ఫ్లూ అనేది సివియర్గా వచ్చినప్పుడు అది మనకి ఉట్టి ముక్కు ఇంకా గొంతే కాకుండా లంగ్స్కి కూడా వెళ్తుంది. లంగ్స్కి వెళ్తే దాన్ని నిమోనియా అంటాం. అప్పుడు 2 లంగ్స్ అనేవి మనకి అఫెక్ట్ అవుతాయి. అది డేంజరస్ సిచ్యువేషనే మనకి. సో ఇది ప్రివెంట్ చేయాలి అంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే బెస్ట్. ఇది ఎందుకంటే ఇట్ కమ్స్ అన్ ప్రివెంటబుల్ డిజీజ్. అదంతా సీరియస్గా తెచ్చుకొని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత మీరు ఐసీయూ బిల్స్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటిలేటర్కి వెళ్తున్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వీటన్నిటికన్నా కానీ ఒక చిన్న వ్యాక్సిన్ తీసుకుంటే దాన్ని అది రాకుండా ఉంటుంది, వచ్చినా మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతుంది. అంటే యాక్చువల్గా ఈ డిసీజ్ బేస్డ్ వ్యాక్సినేషన్ డీటెయిల్డ్గా, అంటే సపోజ్ మీరు ఇందాక చెప్పినప్పుడు సిమ్టమ్స్ అనేటటువంటి ఎక్కడ మొదలవుతాయి అని అంటే కోల్డ్, మీరు అన్న గొంతు నొప్పి రావటం,
కాఫ్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. అవును. అంటే రియల్గా అది డిసీజ్ ఏంటి అనేటటువంటిది ఇనీషియల్ స్టేజ్లో తెలియదు. ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అవును. అంటే ఇప్పుడు ఎటువంటి డిసీజెస్కి ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి? ఇప్పుడు మనకి అవైలబుల్ అడల్ట్ డిజీజెస్ కండి ఇప్పుడు న్యూమోనియా అనేది మనకి బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరల్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు. మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నవి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అంటే న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. వైరల్కి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మిగతా ప్రివెంటబుల్ డిజీజెస్ ఏంటి అంటే క్వశ్చన్స్ హెపటైటిస్కి తీసుకోవచ్చు, డిప్తీరియాకి తీసుకోవచ్చు, వూపింగ్ కాఫ్ అంటాం, వూపింగ్ కాఫ్కి తీసుకోవచ్చు, పర్టూసిస్ ఇన్ఫెక్షన్కి తీసుకోవచ్చు మనము. మిగతా వారిసెల్లా జోస్టర్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి చాలా వరకు అడల్ట్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పేది ఇప్పుడు యాక్చువల్గా ఎఫెక్ట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఐసీయూలోనూ లేకపోతే ఈ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా పీపుల్ ప్రివెంటివ్ బేసిస్లో కనుక ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలంటే పర్సన్ ఏదన్నా ప్రిలిమినరీ టెస్ట్స్ ఏమన్నా చేయించుకోవాలా, నాకు కావాలా అక్కర్లేదా అనేటటువంటిది నేను ఎట్లా డిసైడ్ చేయాలి, లేదా నేను ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ చేసి యాజ్ ఎ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వ్యాక్సినేషన్ తీసుకుంటే గనక ఈ డిసీజ్ బారి నుండి పడకుండా ఉంటాము అనేటువంటిది మనం ఎలా నిర్ధారించుకోవాలి? ప్రివెన్షన్ కోసం అన్ని వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్క వ్యాక్సిన్కి మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో అవి ఫస్ట్ మీ డాక్టర్ని కలిసి ఏ వ్యాక్సిన్ అయితే వాళ్ళని ఒకసారి డిస్కస్ చేయండి. ఇఫ్ యూ అన్నీ తీసుకోవచ్చు, ఇది తీసుకోవద్దు అనేది లేదు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి వీటిలో వద్దు అనేది, అది ఒక్కటి కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకపోతే కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కంపల్సరీ తీసుకోవాలా లేదా అనేది మనకి డౌట్ వస్తుంది. సో అది కూడా అంటే గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ డిఫర్స్. ఇప్పుడు కొంతమంది యూఎస్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ కొన్ని తీసుకోవాలంటారు, వేరే కంట్రీకి వెళ్ళే వాళ్ళు కొంతమంది అంటారు. సో ఇట్ డిపెండ్స్. వీళ్ళకి ఏంటంటే అక్కడ ఏమున్నాయి, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఏం తీసుకొస్తారు అక్కడికి, అలాంటివి కొన్ని ఉంటాయి. సో అది యూనివర్సిటీ ప్రకారం కూడా డిసైడ్ అవుతుంది మనకి, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి మనకి దానికోసం. దాన్ని బట్టి వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు వ్యాక్సిన్స్ అనేవి. మనకి ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనుకోండి, అందరికీ అడ్వైస్ చేయం, మోస్ట్లీ తీసుకుంటే బెటర్. అంటే ఫ్యూరెటస్ కొంతమంది ఉంటారు ఊరికూరికనే ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఆస్తమా, ఇప్పుడు ఆస్తమాటిక్స్ అనుకోండి, కొంతమంది మైల్డ్ ఆస్తమాటిక్స్ పర్లేదు, కొంచెం సివియర్ ఆస్తమాటిక్స్ ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మేమే చెప్తాం ఎస్ వ్యాక్సిన్ ఒక ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గాక వ్యాక్సిన్ తీసుకోండి, సో దట్ నెక్స్ట్ టైం రాకుండా ఉంటుంది ఇంత సివియర్గా. సో కానీ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది కూడా 50+ లేకపోతే 60+ విత్ కోమార్బిడిటీస్ అంటాం. కోమార్బిడిటీస్ అంటే ఏంటంటే వేరే కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి, బీపీఓ, షుగరో, లేకపోతే పెరాలసిస్ ఒకసారి వచ్చి తగ్గిపోవడమో, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రోక్, హార్ట్ అటాక్స్ కానీ, వాల్వులర్ డిజీజెస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, షుగర్స్, డయాబెటీస్. వీళ్ళకి కంపల్సరీగా తీసుకుంటే బెస్ట్. ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి, ఎందుకంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వస్తే కాంప్లికేషన్ రేట్ అనేది చాలా ఎక్కువ. సో వ్యాక్సిన్ తీసుకుంటే బెస్ట్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్కి వచ్చేసరికి ఇప్పుడు ఫ్లూ అనేది చాలా కామన్. అది ఎప్పుడు చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి మనకి ఓల్డ్ ఏజ్ వరకు. ఇప్పుడు మనకి ఫ్లూ ఎలా స్ప్రెడ్ అవుతుందండి, జస్ట్ మీరు దగ్గారనుకోండి, దగ్గితే పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది, తుమ్మితే పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది. లేదా మీరు దగ్గెళ్ళారా ఏదైనా డోర్ పైన దగ్గారనుకోండి, ఇంకెవరైనా చేయి పెట్టి వాళ్ళు ఇలా ముక్కు దగ్గర పెట్టుకున్నారంటే వచ్చేస్తుంది. కంటామినేషన్ లెవెల్ అనేది ఫ్లూకి చాలా ఎక్కువ. సో అందుకోసం ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం మాక్సిమం అందరు తీసుకుంటే బెటర్. ఆల్ ద ఏజ్ గ్రూప్స్ ఫ్లూ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ మనకి 6 years నుంచి, అబౌవ్ 6 years నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ తీసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి? ఫ్రీక్వెన్సీ కూడా అందరూ తీసుకోవచ్చు, కానీ ఒకటి ఎక్కువ కంపల్సరీ తీసుకోవాలి అనే వాళ్ళు ఎవరేంటంటే సేమ్ కంపల్సరీ ఎవరు తీసుకోవాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా తీసుకుంటేనే బెటర్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ కోమార్బిడిటీస్ ఉన్న కండిషన్స్, లంగ్ కండిషన్స్లో ఆస్తమా ఉన్న, స్మోకింగ్ చేసేవాళ్ళు, సిఓపిడి అంటాం, లేకపోతే ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ ఉన్న పేషెంట్స్, బ్రాంకైటిస్, సికేడి కిడ్నీ డిజీజెస్ ఉన్న పేషెంట్స్, లివర్ డిజీజ్ ఉన్న పేషెంట్స్,
స్ట్రోక్, హార్ట్ డిజీజ్ ఉన్న పేషెంట్స్, కార్డియోమయోపతీస్ కానీ లేకపోతే వాల్వులర్ హార్ట్ డిజీజ్ కానీ, హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్, మైకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం ఈ పేషెంట్స్, స్ట్రోక్ సివిఏ ఉన్న పేషెంట్స్ కానీ, అండ్ ఆల్సో ట్రాన్స్ప్లాంట్స్ అయి ఉంటారు, రీనల్ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, వీళ్ళు కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు వేరే ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, అంటే మెడికల్ స్టీరాయిడ్స్ రకరకాల కండిషన్స్కి కొన్నిటికి ట్రీట్మెంట్ అవే ఉంటుంది, వాడాల్సి వస్తుంది, కానీ ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే రాకుండా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది, వచ్చినా మైల్డ్గా వెళ్ళిపోతుంది. లేదు అంటే ఏమంటారు హాస్పిటల్ విజిట్స్ ఎక్కువ అవుతాయి, నెంబర్ ఆఫ్ ప్రొడక్టివిటీ డేస్ లైక్ ఆఫీస్ వర్క్ చేసుకోకపోవడము, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ అవ్వడము, సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి వార్డ్ అడ్మిషన్స్ కాకుండా ఐసీయూకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెంటిలేటర్ పైన వెళ్ళే ప్రమాదం ఉంటుంది, అర్లీ డెత్, ప్రిమెచ్యూర్ డెత్స్, ఇవన్నీ అనేది మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం ఇవాళ రేపు. సో వీళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. డాక్టర్ మౌనిక గారు, యాక్చువల్ గా మనకి ఈ యొక్క పిడియాట్రిక్ లాగా ఎలాగైతే ఒక షెడ్యూల్ లాగా మనకి ఇస్తున్నారో అలాంటి షెడ్యూల్ ఏదైనా మనకి అవైలబిలిటీ ఉందా? ఎందుకనంటే ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన 30-40 ఇయర్స్ వచ్చినటువంటి వీళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం అట్లీస్ట్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఆ వ్యాక్సినేషన్ వాళ్ళకు ఉన్న, ఎందుకంటే ఈ యొక్క ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ లోనే మనం ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి మీ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రివెంటివ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి చార్ట్ ఏదన్నా ప్రొవైడ్ చేయగలిగితే కనుక పీపుల్కి, సో ఏజ్ ప్యాటర్న్ బట్టి సపోజ్ 40 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిది, 50 to 60 ఇయర్స్ వాళ్ళు ఈ వ్యాక్సినేషన్, 60 to 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్, అలా గనక ఒక డీటెయిల్డ్ చార్ట్ రూపంలో గనక ఉంటే ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవునండి, డెఫినెట్లీ మనకి గైడ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ద సేమ్ టైం ఇండియాది కూడా మనకు ఉంది, అడల్ట్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ అనేది మనకు ఉంటుంది. సో వస్తే వాళ్ళు ప్రీవియస్ ఏం వ్యాక్సిన్ తీసుకున్నారు దాని ప్రకారం ఇప్పుడు ఎన్ని డోసెస్ తీసుకోవాలి, మనకి వీటికి అవైలబుల్ ఉన్నాయండి. ఇన్ఫ్లుయెన్జా కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఫ్లూ షాట్ కానీ, లేకపోతే న్యూమోకాకల్ వ్యాక్సిన్ కానీ, హెపటైటిస్ వ్యాక్సిన్, అట్ ద సేమ్ టైం టీడాప్, టెటానస్, డిప్తీరియా, పర్టోసిస్ వ్యాక్సిన్, ఎంఎంఆర్, ఈ వారిసెల్లా, జోస్టర్, వీటన్నిటికీ మనకు అవైలబుల్ ఉన్నాయి. చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ చాలా మందికి అవేర్నెస్ లేదని నేను అనుకుంటున్నాను, అది ఎంతవరకు వాస్తవం అంటారు? కరెక్ట్ అండి, ఎందుకంటే అందరూ ఇండియన్ పీడియాటిక్ షెడ్యూల్ చెప్తారు కానీ ఎవరు అడల్ట్ వ్యాక్సిన్స్ గురించి అసలు ఎవరు ఎక్కువ మాట్లాడరు అసలు, ఫస్ట్ థింగ్. బట్ యాజ్ అ పల్మనాలజిస్ట్ నేను చూసిన డిఫరెన్స్ అండి, ఎందుకంటే చాలా మంది కోమార్బిడిటీస్ అంటాం, ఇందాక చెప్పిన మనం డిస్కస్ చేసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హై రిస్క్ పేషెంట్స్, ఒకటేమో యంగ్ అడల్ట్స్ కూడా అండి, ఒకటేమో యంగ్ అడల్ట్స్ ఏమో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఊరికే జలుబు రావడము, వాళ్ళు బిలో 5 years అడ్మిషన్స్ చాలా చూస్తాము. అట్ ద సేమ్ టైం యంగ్ అడల్ట్స్లో ఎవరికైతే యంగ్ అడల్ట్స్లో కూడా ఇవాళ షుగర్ కూడా అసలు 30 బీపీ షుగర్ యంగ్ అడల్ట్స్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ గ్రూప్ 50+ ఏజ్ గ్రూప్లో కూడా కోమార్బిడిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి. బీపీ షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే, సో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఈ యొక్క పీడియాట్రిక్ చార్ట్ ప్రకారం వ్యాక్సినేషన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఒక సర్టెన్ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్తో పని లేదు అన్నట్టుగా అనుకుంటారు అందరూ. సో అంటే మళ్ళీ ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యాక్సినేషన్ని మన బాడీలో కనుక మళ్ళీ ఇంకొకసారి తీసుకోవటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకటండి, ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుంది, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువగా జరుగుతుంది మనం తగ్గినట్టు. సో బూస్టర్ డోసెస్ అనేది మనం తీసుకుంటే అది మెమరీ సెల్స్ ని రియాక్టివేట్ చేసి ఇంకా బెటర్గా అవుతుంది ఇమ్యూనిటీ. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్, ఆ డిజీజ్ వచ్చే దాంతో కంపేర్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్. ఓకే,
సో ఏమీ సైడ్ ఎఫెక్ట్ లేదనే చెప్పుకోవాలి యాక్చువల్గా. అంటే మినిమల్, అంటే మీరు ప్రాబ్లం వచ్చి సివియారిటీ కంటే కూడా సో ఎనీ ఈ యొక్క మెడిసిన్ కానీ ఇంకోటి కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదు, అది రేషియోని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే బూస్టర్ అనొచ్చా, మనం ఇంకొకసారి తీసుకుంటున్నాం కాబట్టి బూస్టర్ అన్నాం. ఈ బూస్టర్ వ్యాక్సిన్ వల్ల ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఏమీ లేవనే చెప్పుకోవాలి. ఒకటి ప్రస్తుతం లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అండి న్యూమోకాకోలో మనకి 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి PPSV23 అనేది, ఇంకొకటి PCV13 అనేది. PPSV23 అనేది 23 strains ఆఫ్ బ్యాక్టీరియాని కవర్ చేస్తుంది. PCV13 strains ని కవర్ చేస్తుంది. ఇదైతే గినక న్యూమోకాకల్ అయితే గినక ఒక ఇయర్ ఇస్తాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇయర్ మీరు PCV13 తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ PPSV23 తీసుకుంటారు అండ్ మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం. ఇది అంటే స్టడీస్ చేంజ్, వి కీప్ చేంజింగ్ ఇట్ అవుట్. కరెంట్లీ ఇవి ఒకటి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్కి వచ్చేసరికి ఈ వైరస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏదైతే ఉందో మ్యూటేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి దీంట్లో. సో ఎవ్రీ ఇయర్ కొత్త స్ట్రెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ ఇయర్ కొత్త స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది మాత్రం ఇయర్లీ తీసుకోవాలి. సో మీరు ఒక్కసారి తీసుకుంటే మీకు 1 yearకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా అయితే ఎవ్రీ ఇయర్ చాలా మందికి తెలియదు ఈ విషయం యాక్చువల్గా. సో ఇన్ఫ్లుయెంజా తీసుకున్నారంటే నేను తీసుకున్నానని చెప్తారు కానీ ఎవ్రీ ఇయర్ ఒకసారి తీసుకోవాలని తెలియదు. అదే చెప్పినట్టు ఇవి కొంచెం ఇంటెలిజెంట్ వైరస్, అవి మ్యూటేషన్ తోని మారిపోతూ ఉంటాయి. సో మారిపోయిన దానికి మనకి కొత్త వ్యాక్సిన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎవ్రీ ఇయర్ తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క హాస్పిటల్ పీపుల్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ కానీ తీసుకుని ఈ యొక్క ప్రివెన్షన్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే ఏమైనా మంచి ఒక బెటర్ రిజల్ట్ ఉంటుందేమో కదా అని. డెఫినెట్లీ అండి. ఇంకొక మీరు చెప్పినట్టు హాస్పిటల్ ఇందాక హై రిస్క్ మాట్లాడుతున్నాము. పీపుల్ వర్క్ అంటే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాలి. హెల్త్ కేర్ పర్సనల్ అంటాం కదండి, డాక్టర్స్ మాత్రమే కాదు, డాక్టర్స్ కాకుండా పనిచేసే నర్సెస్ స్టాఫ్ కానీ మొత్తం ప్రతి ఒక్క వార్డ్ బాయ్ దగ్గర నుంచి అంబులెన్స్ డ్రైవ్ చేస్తుంటారండి డ్రైవర్స్. ఎవ్రీవన్ వాళ్ళు ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ తీసుకెళ్తూ ఉంటారు. సో వి డు నాట్ నో ఎంతమందికి ఎంతమందికి ఫ్లూ ఉందో, ఎంతమందికి ఎన్ని డిసీజ్ ఉందో వి డు నాట్ నో. సో ఇది కూడా ఎవ్రీవన్ షుడ్ బి వ్యాక్సినేటెడ్. మెనింగోకాకల్ వ్యాక్సిన్ కూడా మనకి ఇంపార్టెంట్. మెనింజైటిస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగారు కాబట్టి వ్యాక్సిన్స్ అనేవన్నీ ఎవ్రీ ఇయర్ ద వే వీఆర్ ప్రిపేరింగ్ వ్యాక్సిన్స్ అనేది కూడా చేంజ్ అవుతూ వచ్చింది. ఇనీషియల్ స్టేజెస్లో మనకి లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అనేవి ఉండేవి, అంటే లైవ్ వైరస్. తర్వాత మెల్లిగా అది ఇన్యాక్టివేటెడ్ వైరస్ అయింది. తర్వాత సబ్ యూనిట్ వ్యాక్సిన్స్, రీకాంబినెంట్ వ్యాక్సిన్స్, అలా చాలా రకాలు వచ్చేసాయి. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్కి కొంచెం మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు లేటెస్ట్ వైరస్ అంటే కిల్డ్ వైరస్, ఇన్యాక్టివేటెడ్ లేకపోతే సబ్ యూనిట్, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న యాంటీజెనిక్ ప్రాపర్టీస్తో ఉన్నవి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మినిమల్లే ఉంటాయి లైవ్ వైరస్ కంటే. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వచ్చినవన్నీ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇలాంటివే కాబట్టి రీకాంబినెంట్ వ్యాక్సిన్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్. వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు, దాని యొక్క అంటే ఆరిజిన్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేటువంటిది? వ్యాక్సినేషన్ అనేది అసలు ఆల్మోస్ట్ 1796లోనే ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చిందండి మనకి. అప్పుడు స్మాల్ పాక్స్ కేసెస్ అనేవి చాలా ఉండేవి. సో ఎడ్వర్డ్ జెన్నర్ అనే వాళ్ళు మనం ఇలా ఇందాక డిస్కస్ చేసినట్టు ఎలా అయితే ప్రిపేర్ చేశారో అలా స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగింది. సో 1976లోనే ఎడ్వర్డ్ జెన్నర్ గారు వ్యాక్సిన్స్ అనేది ఫస్ట్ వ్యాక్సిన్ అక్కడి నుంచి స్లోగా ఆ యొక్క టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. డాక్టర్ మౌనిక గారు, యాక్చువల్గా ఇన్ఫ్లుయెంజా వైరస్ని ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏజ్ గ్రూప్ ఏంటి? ఇన్ఫ్లుయెంజాకి సంబంధించిన వ్యాక్సిన్ అండి 6 years తర్వాత నుంచి ఎనీ ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ వరకు అందరూ తీసుకోవచ్చు ఇది. కానీ కంపల్సరీ తీసుకోవాల్సిన అందరూ తీసుకుంటే బెస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. యూ కెన్ బి హెల్దీ క్యారియర్స్. మీకు ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, మీరు వైరస్ క్యారీ చేస్తారు, మీకు సిమ్టమ్స్ రాకపోవచ్చు. బట్ ఇంట్లో మీకు మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఇస్తే వాళ్ళు సఫర్ అవుతారు. సో ఫ్యామిలీ వ్యాక్సినేషన్ అంటాం. అందరు తీసుకుంటే ఏంటంటే స్ప్రెడ్ అనేది ఆగదు. ఇదేంటంటే ఆఫీస్ నుంచి ఇంటికి ఇస్తారు, మళ్ళీ ఇంటి నుంచి ఆఫీస్కి ఇస్తారు, లేదా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తుంది. అది ఒక సర్కిల్ లాగా నడుస్తూ ఉంటుంది మనకి. సో అందరూ తీసుకుంటే అది బెస్ట్.
కానీ హై రిస్క్ గ్రూప్స్ అందరూ తీసుకోలేని పరిస్థితుల్లో హై రిస్క్ గ్రూప్స్ అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకుంటే బెటర్. ఈ హై రిస్క్ గ్రూప్స్ అయిన చిల్డ్రన్ మనకి పీడియాట్రిక్ గ్రూప్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే లెస్ దెన్ 5 years ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఆల్మోస్ట్ లెస్ దెన్ 5 ఏజ్ గ్రూప్లో 43% అడ్మిషన్ రేట్స్ అవుతాయండి ఇన్ఫ్లుయెన్జా వస్తే. సో లెస్ దెన్ 5 years గ్రూప్ తీసుకోవాలి. అండ్ గ్రేటర్ దెన్ 6 years నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా అందరూ తీసుకోవచ్చు. హై రిస్క్ నేను చెప్పినట్టు హెల్త్ పర్సనల్ వీళ్ళంతా అట్ ద సేమ్ టైం 50+ years 50+ ఏజ్ గ్రూప్ విత్ కోమార్బిడిటీస్ అందరూ తీసుకోవాలి. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు అంటే లంగ్ కండిషన్స్ లైక్ ఆస్తమా, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, లేకపోతే హార్ట్ కండిషన్స్ మనకి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు, స్టెంట్స్ వేసుకున్న వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, కార్డియోమయోపతీస్, వాల్వ్ డిజీజ్ ఉన్న వాళ్ళు, స్ట్రోక్ పేషెంట్స్, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, అట్ ద సేమ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయి ఉంటాయి మనకి. ఎనీ ట్రాన్స్ప్లాంట్స్, రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, 2 things వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ పైన ఉంటారు. మనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ డౌన్ ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఇంకా ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఇవి ఇంకా పెరిగిపోతాయి మనకి. పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ, ఎనీ ట్రాన్స్ప్లాంట్ రెసిపియన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇందాక మనం మీకు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అడిగాము. ఏంటంటే ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో ఒక 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్, అలాగే మన భారతదేశం నుంచి దాదాపు 220 దేశాలకు కూడా ఈ ఎగుమతి చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కింది. అట్లాగే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ మీద కూడా చాలా కొంతమందికి అపోహలు అనేటటువంటివి ఉన్నాయి మార్కెట్లో. దాన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఈ న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, కొన్ని మీడియా ఛానల్స్ కానీ చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది ఒకసారి మీ మాటల్లో కనుక చెప్తే బాగుంటుంది మౌనిక గారు. ఇది మనకి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కోవిడ్ వల్లే వచ్చిందా అనేది ఇంకా కరెక్ట్గా ఎవిడెన్స్ అనేది లేదండి. కరెక్ట్గా మనం కమెంట్ చేయలేము దీనిపైన. ఇప్పుడు ఒకటి కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్లే ఉన్నాయండి. దాన్ని మీకు ప్రివెంట్ చేసినవే ఎక్కువ కేసెస్ ఉన్నాయి కంపేర్ టు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కేసెస్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళలో కూడా అది వ్యాక్సిన్స్ వల్ల వచ్చిందో లేకపోతే కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఆ టైంలో కుడ్ హావ్ కాజ్డ్ దట్ వైరస్ ఇట్ సెల్ఫ్ కుడ్ హావ్ కాజ్డ్. సో మనకి ప్రస్తుతానికి వి డు నాట్ హావ్ ఎవిడెన్స్ ప్రూవింగ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఎవిడెన్స్ లాంటివి ఏమీ లేవు. వి కెనాట్ టెల్ అండి, అంటే దీని వల్ల కాజ్ అయిందా, ఎందుకంటే రీసెంట్ థింగ్, అంటే ఇంకా ఫర్దర్ గా మనకి తెలుస్తుందేమో ఫ్యూచర్ లో, బట్ యాజ్ ఆఫ్ నో నో. అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే దానికంటే కూడా ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ టైంలో ఈ యొక్క మరణాల రేటు అనేటటువంటిది తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ ఎవరైతే ప్రొడక్షన్ చేసి 24 గంటలు కష్టపడి తక్కువ సమయంలో 220 దేశాలకు ఎగుమతి చేసినటువంటి ఈ యొక్క భారతదేశానికి దీని వెనకాల ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం కావనివ్వండి, లేకపోతే రీసెర్చ్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవనివ్వండి, లేదా హాస్పిటల్ డాక్టర్స్ అవనివ్వండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, ఈ యొక్క సందర్భంగా మనం మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నమస్కారం చేయొచ్చు. ఎందుకనంటే కొన్ని కోట్ల మందిని అట్లా వ్యాక్సినేషన్ పనిచేసే దానికంటే కూడా ఒక పీపుల్కి ఒక భరోసా అనేటువంటిది వచ్చింది. ఎస్, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనం బతికి బట్టగడితే చాలు దేవుడా అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వచ్చింది అని రాగానే చాలా మందికి ఒక ఊరట అనేటువంటిది వచ్చింది. సో ఆ యొక్క సెల్ఫ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఈవెన్ ఎఫెక్ట్ అయిన పీపుల్ కూడా సైకలాజికల్గా నాకేం కాదు అన్న సిచ్యువేషన్కి వచ్చేసారు. సో కాబట్టి ఈ యొక్క అపోహలు అనేటటువంటి ఇంకా శాస్త్రీయంగా నిరూపణ అనేటువంటిది లేదు కాబట్టి నమ్మకూడదని చెప్పాలి. అంతే కదండి. యాక్చువల్గా డాక్టర్ మౌనిక గారు పల్మనాలజిస్ట్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ వ్యాక్సినేషన్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసాము. సో ది కంక్లూజన్ పార్ట్లో యాక్చువల్గా ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఈ యొక్క చాలామందికి తెలియనటువంటిది. అలాగే ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అన్న విషయం చాలామందికి తెలియదు యాక్చువల్గా. సో మీ ద్వారా ఈ ఎపిసోడ్ ద్వారా ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్కి ఒక చార్ట్ ఉందని, ఒక గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉందని,
అలాగే ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల ఎన్నో రకాలైనటువంటి డిసీజెస్ని ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు దరిచేరకుండా చూడవచ్చు అన్న విషయాల్ని ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మనందరికీ తెలిసిందని భావిస్తున్నాను. అట్లాగే ఫైనల్గా మీరు చెప్పేటటువంటి అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఏమేంటి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే బాగుంటుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చెప్పండి. ఇందాక డిస్కస్ చేసినట్టు అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయండి మనకు అవైలబుల్. ఒకటి ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకాకల్, ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉంది మనకి, డిపిటీ వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్కి ఉన్నాయి, వారిసెల్లాకు ఉంది, జాస్టర్కి ఉంది, మెనింగోకాకల్ వ్యాక్సిన్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి మీ డాక్టర్ని కలిస్తే ప్రీవియస్గా ఏం తీసుకున్నారు, ఇప్పుడు మీరు ఏం తీసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మెయిన్గా వర్షాకాలం, సో మనకి ఫ్లూ అనేది ఎక్కువ చూస్తున్నాము. సో ఈ వర్షాకాలంలో ఇండియాలో ఎక్కువ మనం జూలై ఆగస్ట్ మంత్లో ఎక్కువ జూలై ఆగస్ట్ మంత్లో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు 1 year వరకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే చిన్నపిల్లలు ఫ్లూ వల్ల సివియర్ ఫ్లూ రావడం వల్ల హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు. ఆ హాస్పిటలైజేషన్స్ అనేవి తగ్గుతాయి. స్కూల్ మానేయడం తప్పుతుంది మీకు. ప్లస్ చిన్నపిల్లలు అనే వాళ్ళు స్కూల్ మానేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, వాళ్ళ వర్క్ లాస్ అవుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుందండి, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో అడ్మిట్ అవుతారు అంటే. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది కూడా అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ యంగ్ అడల్ట్స్లో ఆస్తమా అనేది ఆల్మోస్ట్ 50 to 60% మీకు తగ్గిపోతుందండి. ఎక్సర్బేషన్స్ అంటాం. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చి ఇవన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆస్తమా ఎక్కువ అయిపోవడము, స్ట్రోక్ రిస్క్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెరాలసిస్ ఇంకా ఎక్కువ అవ్వడము, హార్ట్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఇంకా హార్ట్ అటాక్స్ తొందరగా రావడము, ఇవన్నీ ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల చాలా వరకు తగ్గించేయచ్చు. యాక్చువల్గా మనకి చాలా ఎన్జిఓస్ కానీ లేకపోతే స్వయం ఇది చేసేవాళ్ళు, హెల్పింగ్ నేచరు ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు డాక్టర్ మౌనిక గారు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కనుక ఒక పూర్ పీపుల్కి ఇచ్చేటటువంటి ఒక ఫ్రీ డ్రైవ్, అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ని కనుక కండక్ట్ చేస్తే కనుక వాళ్ళందరూ ఆ వ్యాధిని పడకుండా, ఆ వ్యాధిగ్రస్తులు అవ్వకుండా ఉండడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఎన్జిఓస్ అవనివ్వండి, గవర్నమెంట్ బాడీస్ అవనివ్వండి, లేదా ఒక మానవతా దృక్పథంతో సేవ చేయాలి అనుకునేవాళ్ళు, మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు సహాయం చేసేదానికంటే కూడా ఈ యొక్క ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ని కొన్ని హాస్పిటల్స్తో కొలాబరేషన్ అయ్యి కనుక మీరు పూర్ ఫ్యామిలీస్కి కానీ లేకపోతే ఒక మనకి బ్యాక్వర్డ్ పీపుల్కి, ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి కనుక ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది, అడల్ట్ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇస్తే కనుక వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అట్లాగే మీ యొక్క సేవని ఈ విధంగా కూడా వ్యక్తపరుచుకున్నట్టు అవుతారని నా ఉద్దేశం. మౌనిక గారు, ఈ విషయంలో మన వ్యాక్సినేషన్లో ఇండియాలో ఎంత మేరకు, అంటే పర్సంటేజ్ స్టాటిస్టిక్స్గా చూసుకుంటే ఎంత అవగాహన ఉన్నట్టు అనుకోవాలి? చాలా తక్కువ అండి. ఓకే, కంపేర్ టు అడ్వాన్స్డ్ కంట్రీస్తో చూసుకుంటే అవగాహన మనకు తక్కువ ఉండేది. అంటే మనకి ఇండియాలో అవగాహన ఎంతవరకు ఉందంటే మీరు అన్నట్టు చిన్నపిల్లల వ్యాక్సినేషన్ వరకు వచ్చి ఆగిపోయారు. అంటే ఆ చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ ఆ కార్డు అది కంప్లీట్ చేస్తే మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటున్నారు. ఆ పిల్లలకే కాదు, మీకు కూడా ఇయర్లీ తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, అట్లాగే బూస్టర్గా తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్ కాదు. యాక్చువల్గా ప్రాబ్లం రాకుండానే మీ ప్రివెన్షన్ అనేటువంటిది చూసేవాళ్ళే రియల్గా మీ ఎవరు ఫ్యామిలీ డాక్టర్స్. కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్స్ని మీరు సంప్రదించి, మేము అడల్ట్స్ ఈ యొక్క రైనీ సీజన్లో అవనివ్వండి, లేకపోతే ఈ యొక్క సీజనల్ బేస్డ్ కానీ మేము ఇటువంటి వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిది అని మీరు అడగాలి. ప్రాబ్లం వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు. ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్, ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ ఏది తీసుకుంటే కనుక నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాను అనేటటువంటిది ఒకసారి దయచేసి అందరూ డిస్కస్ చేయండి. మీరేమంటారు దాని గురించి? కరెక్ట్ అండి, డెఫినెట్లీ. డాక్టర్ మౌనిక గారు, ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేటటువంటిది చక్కగా మీరు తీసుకుంటే కనుక ఈ ఫ్లూ నుంచి ప్రివెన్షన్ అనేటువంటిది కలుగుతుంది యాజ్ ఎ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పారు. అట్లాగే
కొన్ని వ్యాక్సిన్స్ అనేటటువంటివి నాకు పడదండి, నా బాడీకి ఎలర్జీ కండిషన్ వస్తుందండి అనేటటువంటిది కూడా మనం వింటాం. కొంతమందికి పెన్సిలిన్ పడదనో లేదా ఇంకోటనో చెప్తా ఉంటారు. అట్లాగే ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? సో అంటే ఎటువంటి ప్రికాషన్స్, అంటే వీళ్ళకి తీసుకోకుండా ఉంటే మంచిది, వీళ్ళు తీసుకుంటే మంచిది అనేటువంటిది ఒకసారి మాకు ప్రేక్షకులకు చెప్తే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇందాక చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చండి. మనకు యంగ్ ఆల్మోస్ట్ మనకి 6 ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ తీసుకోవచ్చు. దట్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటుంది అంటే 1 డే ఫీవర్ రావచ్చు, లేదా ఎనీ ఇంజెక్షన్కి ఉన్నట్టు ఇంజెక్షన్ సైడ్లో ఒక 1-2 days పెయిన్ ఉంటుంది. డాక్టర్ మౌనిక గారు, సో ఐ థింక్ దిస్ ఎపిసోడ్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందికి ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో మనం ఈ యొక్క ఎపిసోడ్కి మీ యొక్క వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు, అలాగే ఈ యొక్క గమన్ హాస్పిటల్ యాజమాన్యానికి, నందకిషోర్ గారికి, అట్లాగే డాక్టర్ మౌనిక గారికి మా ప్రైమ్ 9 నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను డాక్టర్ మోనికా అండి, పల్మనాలజిస్ట్. అందరికీ పీడియాట్రిక్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి ఐడియా ఉంది. అడల్ట్ వ్యాక్సిన్స్ కూడా ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్. అడల్ట్ వ్యాక్సిన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ డిఫరెంట్ షెడ్యూల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. అందులో ఫ్లూ వ్యాక్సిన్ కానీ, న్యూమోకాకల్ వ్యాక్సిన్ కానీ, మెనింగోకాకల్ వ్యాక్సిన్, MMR, DPT, వారిసెల్లా, జోస్టర్, ఇలా చాలా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అడల్ట్ వ్యాక్సిన్స్ గినక తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఆస్తమా సివియారిటీ. చాలామంది ఇన్ఫెక్షన్ వల్ల ఆస్తమా అనేది ఎక్కువ అవుతుంది. లేకపోతే షుగర్ ఉన్న పేషెంట్స్ వీళ్ళందరికీ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడము, పెరాలసిస్ ఎక్కువ రావడము, ఇలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ ఎక్కువ మానేయడము, పెద్దవాళ్ళైనా ఆఫీస్లో మానేయడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఐసీయూకి వెళ్ళడము. ఒక చిన్న వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ నందకిషోర్ గారు. యాక్చువల్గా డాక్టర్ మౌనిక గారి ద్వారా చాలా మంచి విషయాల్ని, అంటే ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ మీద, దాని యొక్క అవగాహన మీద, ప్రివెన్షన్ మీద, అలాగే ఈ వ్యాక్సినేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఎన్నో విషయాల్ని ఈ యొక్క సందర్భంలో మేము తెలుసుకున్నాం. అలాగే మీ మాటల్లో ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. అడల్ట్ వ్యాక్సినేషన్ మీద ఇప్పుడు భారతదేశంలో అవగాహన తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ వల్ల మోర్ దెన్ 8 million పీపుల్ అస్వస్థతకు గురవుతున్న తరుణంలో ఇన్ఫ్లుయెంజా తీవ్రంగా ఉన్న వారిలో మార్టాలిటీ అంటే మరణాల శాతం బాగా పెరిగిపోతున్న సందర్భంలో దీని మీద అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ ఒక ఉద్యమంగా తీసుకెళ్లడం అనే కార్యక్రమాన్ని గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము ప్రారంభించడం జరిగిందండి. దానికి మద్దతు తెలుపుతున్నందుకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 83% మార్టాలిటీ ఇన్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్టెడ్ అడల్ట్స్, ఎస్పెషల్లీ విత్ డయాబెటిక్ పాపులేషన్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అడల్ట్ వ్యాక్సినేషన్ అండి. ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం ద్వారా కనీసం ఒక 75% ఇన్ఫెక్షన్ రేటు రాకుండా నిరోధించగలుగుతున్నాము. హాస్పిటల్ విజిట్ కూడా అవసరం తగ్గిపోతుంది. మరణాల శాతం గణనీయంగా తగ్గింది. దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళి భారతదేశాన్ని మరింత ఆరోగ్యవంతంగా తయారు చేయాలి అనేది మా సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రైవ్లో మేము కూడా ప్రైమ్ 9 కూడా ఒక పార్ట్గా ఉన్నందుకు సో వి ప్రౌడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు.